ఈ రోజున సమాజంలో జరుగుతున్న విషయాలు మీ అందరికీ అవగాహన ఉన్నాయి. రాజకీయపరమైన విషయాలు, హిందూ ధర్మం మీద జరుగుతున్న విషయాలు. సనాతన భారత హైందవ ధర్మములో ఒక రాజకీయ నాయకుడు చాతుర్మాస దీక్ష చేసిన గొప్ప స్థితిమంతుడు ఎవరున్నారంటే అది మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారని చెప్పి ఘంటాపదంగా మనం చెప్పుకోవచ్చు. ఢిల్లీ కేంద్రంలో ఒక ఋషి ఉన్నాడు, ఆంధ్రాలో ఇంకో ఋషి తయారవుతున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే దానికి కార్యకర్తలుగా, జన సైన్యానికి నాయకులుగా మీరందరూ నేను చెప్పే 2-3 విషయాన్ని బాగా ఆలకించండి. ఎందుకంటే వ్యవస్థ శక్తివంతంగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. ఈ రోజున అనేక రకాల భ్రమలు, భ్రాంతులతో వెళ్ళిన వ్యవస్థని ప్రక్షాళన చేసి నా వరకు నాకు ఏ పని అప్పచెప్పబడిందో ఆ పనిని సంపూర్ణంగా చేస్తాను అంటూ ఎదురు చూడవలసిన అవసరం ఉంది. నేను ఆర్ఎస్ఎస్ నుంచి, విశ్వ హిందూ పరిషత్ నుంచి 21 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నా. మన ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం, అయోధ్యలో రాముల వారి యొక్క శంకుస్థాపన మహోత్సవానికి దేశం మొత్తం మీద 180 మందిని పిలిచారు. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి నా ఒక్కడికే పిలుపు వచ్చింది. నేను వెళ్ళి వచ్చాను. ఎందుకలా? క్రమశిక్షణ. నేను ఉన్న సంస్థ ఏం చెబుతుందో అది చేయటం అనే క్రమశిక్షణ. ఇన్ని కోట్ల మంది జనాభా ఉంటే నాకొక్కడికి అవకాశం వచ్చింది. అలాగే నాయకుని నమ్ముకోండి, పార్టీని నమ్ముకోండి, క్రమశిక్షణతో అడుగు వేయండి. మీకు ఎప్పుడు ఏది చేరో అది చేరి తీరుతుందని చెప్పేసి మీకు వాగ్దానం ఇస్తున్నాను మీ నాయకుడి ద్వారానే.